గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి నేషనల్ పంప్కిన్ డే అనమాట. ఇట్ మీన్స్ జాతీయ గుమ్మడికాయల దినోత్సవం. ఈ గుమ్మడికాయల దినోత్సవం కూడా సెలబ్రేట్ చేస్తాను నాకైతే ఇప్పటివరకు తెలియదు. ఈరోజు చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, అని మా అమ్మ కూడా సామెత చెప్పేది, గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నారని. అంటే ఎవరైనా మిస్టేక్ చేస్తే వాళ్ళంతకు వాళ్ళే ఒకళ్ళు మిస్టేక్ అన్నారని చెప్పి, ఒకళ్ళు దొంగ అన్నారని చెప్పి మిగతా వాళ్ళందరూ చూసుకుంటారనమాట. అంటే వాళ్ళు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు ఫీల్ అయిపోతారు. ఈ గుమ్మడికాయల నుంచి వచ్చిందనమాట. ఒక తోటలో గుమ్మడికాయలు దొంగతనం చేస్తారు. వాటిని కనిపెట్టడానికి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో గుమ్మడికాయలు అతను ఈ ప్లానింగ్ చేసి కనిపెడతారనమాట. అప్పటి నుంచి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజం తడుముకున్నట్టని సామెత వచ్చింది. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ గుమ్మడికాయలు ఉంటాయి. ఒకటి వచ్చేసి బూడిద గుమ్మడికాయ, దాన్నే మనం దిష్టి చేస్తాం, దాన్ని దిష్టి గుమ్మడికాయ అంటారు. అండ్ నార్మల్ వచ్చేసి ఇంకోటి ఏదో ఉంటుంది రౌండ్ది, అది వచ్చేసి నార్మల్ కలర్లో ఉంటుంది. ఇది బూడిద గుమ్మడికాయ వచ్చేసి కొంచెం బూడిద కలర్లో అట్లా ఉంటుంది. అది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. దీనికి తేడా అనమాట ఇది. అట్టించి వచ్చేసి గుమ్మడికాయలు మీలో ఎంతమంది ఫేవరెట్? చాలామంది గుమ్మడికాయ రొయ్యలు వండుకుంటారు, గుమ్మడికాయ కూర వండుకుంటారు, గుమ్మడికాయ పులుసులు వేసుకుంటారు. ఇంకా దిష్టి గుమ్మడికాయ మాకు తెలిసిందే, బూడిద గుమ్మడికాయ కార్ల ముందు, లేదంటే లారీల ముందు, బస్సుల ముందు ఏమైనా కొత్తగా తీసుకొస్తే బైక్స్ ముందు ఇట్లా కొడుతుంటారు అన్నమాట దిష్టి పోవడానికి. దాంట్లో ఎర్ర కుంకుమ వేసి అదైతే దిష్టి తీయడానికి వాడతారనమాట. ఎవరైనా దిష్టిలో తగిలినా, మనకి ఏమన్నా చెడు చేయాలని చూసినా దాని ద్వారా పోతాయని చెప్పాలని నమ్మకం అనమాట. అండ్ మీలో ఎంతమంది గుమ్మడికాయ వడియాలు, గుమ్మడికాయ పులుసు, కర్రీస్ ఫేవరెట్? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఎప్పుడు తినింది లేదు అది. గుమ్మడికాయ వడియాలు అయితే ట్రై చేశాను నేను మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు. ఇక్కడ మా కర్నూలు ఏరియాలో అంత ఎవరికి చేయరు. ఆంధ్ర వంటకాలు తక్కువ, ఇక్కడ వీళ్ళు చేసినవి మనం తినాలి. సో చాలా మిస్ అవుతున్నా మన కోస్తాంధ్ర వంటకాలని. సో మీలో ఎంతమందికి ఇష్టము, అండ్ మీలో గుమ్మడికాయలు అంటే ఎంతమంది తెలుసు, అండ్ గుమ్మడికాయల గురించి ఇంకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.